చెప్పండి ప్రియాంక గారు, అసలు ఎక్కడి నుండి ఈ టాపిక్ మీకు స్టార్ట్ అయింది? ఎన్ని రోజుల నుండి జరుగుతుంది హరాస్మెంట్? ఇదంతా నిజం, వాస్తవమేనా? చెప్పండి. యాక్చువల్లీ మన ఆఫీస్ గ్రూప్లో ఆయననే ఫస్ట్ స్టార్ట్ చేసిండు. నేను మేడంకి వచ్చి చెప్పాను. చెప్పిన తర్వాత కూడా మేడం అందరు నేను చూసుకుంటానని చెప్పారు. చెప్పిన తర్వాత నేను గమ్మున ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆయన ఈవినింగ్ 9 o'clockకి ఆయననే ఫస్ట్ స్టార్ట్ చేశాడు గ్రూప్లో. ఏమని పెట్టిరు గ్రూప్ లో మెసేజ్ అసలు? నేను ఆయనని ఆయన ఏం చేశాడంటే 14 days బిఫోర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టెనెంట్ ఉంది ఇక్కడ, ఆమెను పంపించి ఇట్లా హోటల్కి రమ్మంటున్నాను నేను, అది ఇది అని అంటే, నేను అన్న పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతుందో, చెప్పు తీసుకొని కొడతా ఇద్దరిని, వెళ్ళండి అని చెప్పాను. చెప్తే ఆమె వెళ్ళి మరి అక్కడ ఏం చెప్పిందో నాకు తెలియదు. దాని నెక్స్ట్ 3 daysకి నాకు సెక్షన్స్ మొత్తం తీసేసిండు. తీసేయడము, మళ్ళీ సెక్షన్స్ అన్ని యాడ్ చేయడము, అట్లా 14 daysలో 5-6 ఆర్డర్స్ వరకు చేంజ్ చేస్తున్నాడు నా మీద. చేసిన తర్వాత నేను అన్నాను, ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు, నేను ఒక జూనియర్ అసిస్టెంట్ని తీసుకుపోయి రికార్డ్ అసిస్టెంట్లు వేసేస్తే నేను రికార్డ్ అసిస్టెంట్ కింద ఎట్లా వర్క్ చేయాలి, ఆయన అన్నది ఒక క్యాటర్ చిన్నగా ఉంది కదా, నేను ఆయన దగ్గర పని చేయాలని చెప్పి నేను ఆయన ప్లీజ్ సార్ నాకు సెక్షన్స్ ఇవ్వండి అని చెప్పాను. చెప్తే దానికి ఆయన నెక్స్ట్ డే దాని తర్వాత ఆయన గ్రూప్లో అది ఏదైతే నేను ప్లీజ్ చేశానో అది తీసి ఆఫీస్ గ్రూప్లో వేసాడు. అంటే మీరు సూపరింటెండెంట్ రజని మేడం గారికి చెప్పారా ఈ టాపిక్ ఇట్లా జరుగుతుంది? రిటర్న్ లో ఏమి ఇవ్వలేదు, మ్యామ్ కి నార్మల్ గా చెప్పాను ముందు అంతే. నార్మల్ చెప్పినప్పుడు ఏ విధంగా స్పందించింది మేడం అన్నారు, పిలిచారు ఆయన, పిలిచి ఆయన బాగా తిట్టారు, ఏంది ఇది, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఆ అమ్మాయి ఎంబడి పడ్డావు అనేసి మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే మీతోనే ఈ విధంగా జరుగుతుందా లేదంటే అందరితోనా? అంటే మీకు ఏమైనా వాళ్ళకు మీకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగత కక్షలు అంటే ఆయన రమ్మన్నప్పుడు పోవాలి, ఆయన ఎక్కడికి రమ్మంటాడు? ఆయన రూమ్ దగ్గర రమ్మంటాడు. ఒకవేళ నేను వెళ్ళిపోయాను అనుకోండి, నెక్స్ట్ డేనే మళ్ళీ మేము ఇష్యూ చేయడం అట్లా. అంటే రూమ్ దగ్గరికి ఎందుకు రమ్మంటాడు ఆయన? మీకు వాళ్ళకు ఎలాంటి పరిచయం అయిన ఉందా పర్సనల్ గా, లేదంటే వాళ్ళు మీరు చుట్టాలా, లేకుంటే ఒక రూమ్ దగ్గరికి రమ్మని 60 ఏళ్ల వయసు ఆయన మిమ్మల్ని రూమ్ దగ్గరికి రమ్మాల్సిన అవసరం ఏముంది అసలు? సెక్షన్స్ చూస్తాం కదా మేము, సెక్షన్స్ చూస్తే ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి పిలవడం. రూమ్ దగ్గర పిలవగానే ఫస్ట్ ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకొని ఫోన్ ఆన్ ఉందా, వీడియో ఆన్ అయ్యా, ఆడియో ఆన్ అయ్యా అని చెప్పి ఫస్ట్ ఫోన్ గుంజేసుకుంటాడు. అక్కడ టేబుల్ మీద పెట్టిన తర్వాత స్టార్ట్, 20,000 ఇస్తారా, 10,000 ఇస్తారా. ఏం పేరు ఆయన పేరు? షకీల్. ఆయన ఏం వర్క్ చేస్తారు ఇక్కడ? ADN అసిస్టెంట్ డైరెక్టర్. మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుండి పనిచేస్తారు? 16 years. 16 years నుండి పనిచేస్తున్నారు. ఆ సార్ ఎన్ని ఏళ్ళ నుండి పనిచేస్తున్నాడు? ఆయన ముందు ఏవోగా ఉండే, తర్వాత DMNHOకి వెళ్ళి మళ్ళీ రీసెంట్ గా వచ్చారు. 2 years అయింది. 2 years. అంటే మిమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ స్టాఫ్ అందరూ మీకు ఏ విధంగా సపోర్ట్ ఉంది? స్టాఫ్ సపోర్ట్ ఉన్నారా? స్టాఫ్ సపోర్ట్ అంటే నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు, సో ఈ రోజే నేను బయటకు వచ్చాను చెప్పడానికని. మరి మీకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నిన్న ఏం చేశారంటే పేపర్ ఆర్టికల్ ఎలా బయటకు వచ్చిందో ఐ డోంట్ నో, నాకు తెలియదు అది. నేను మేడంకి వచ్చి చెప్పిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా పైననే అగేన్స్ట్గా ఏదో ప్రూఫ్స్ రెడీ చేసి నేనే ఒక క్యారెక్టర్ లెస్ అన్నగా ఎవరైతే అమ్మాయి నాకు చెప్పిందో ఆ అమ్మాయితోనే వీడియో తీసుకున్నారట. అంటే మీరు క్యారెక్టర్ లెస్ అనడానికి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఎట్లా వస్తుంది? మీరు ఏదైనా చేస్తేనే కదా ప్రూఫ్. చేసింది లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఓన్లీ వాళ్ళ అమ్మాయిని పిలిచి వీడియోస్ తీసుకుంటున్నారు నా మీద. ఇప్పుడు మీకు ఏ విధంగా న్యాయం జరగాలనుకుంటున్నారు? అసలు ఆయనవి ఏం సంబంధించి మీ దగ్గర చాట్ ఉంది, రికార్డ్స్ ఉంది, ఏమున్నాయి? చాటింగ్ అన్నీ ఉన్నాయండి. ఎప్పుడు రమ్మని చెప్తాడు, విదిన్ సెకండ్స్ లో, అంటే ఇట్లా మనం ఓపెన్ చేయగానే బ్లూ టిక్స్ రాగానే డిలీట్ చేసేస్తాడు. వాట్సాప్ రికార్డ్స్ ఏమున్నాయి? ఒక రికార్డింగ్ ఎక్కడైతే హోటల్ కి తీసుకున్నాడో ఆ అమ్మాయి అయితే రికార్డింగ్ అదొకటే ఉంది నా దగ్గర. ఆయన పిలిచిండు అనేది రికార్డ్ ఉంది మీ దగ్గర. సో వీటన్నింటిని బట్టి మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఏముంది, మీ దగ్గర ఉంటే ఒకసారి ఆ రికార్డ్ వినిపిస్తారా? వినిపియండి. మీరు ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఉన్న ప్రూఫ్స్ చూపిస్తే చాలు. ఎందుకంటే అది ఎంత పెద్ద నాయకులైనా సరే, ఎవరైనా సరే మా ఛానల్లో మేము టెలికాస్ట్ చేస్తాము, ఉన్నది ఉన్నట్టు వేస్తాము. అది ఎవరైనా సరే, ఒక మహిళకు న్యాయం జరగాలి. చాలా మంది చనిపోయిన తర్వాత క్యాండిల్స్ పట్టుకొని క్యాండిల్స్ ర్యాలీ చేయడము, అది చేయడము, ఇది చేయడము, అదంతా ఎందుకండి? బతికున్నప్పుడు ఒక ఇక్కడున్న స్టాఫ్ కి రక్షణ లేనప్పుడు, ఇది మహిళా గర్భిణీ స్త్రీలది ఈ హాస్పిటల్, దానికి సంబంధించి ఇక్కడ ఇంత జరుగుతుంటే స్టాఫ్ కే రక్షణ లేనప్పుడు వచ్చే స్త్రీలకు ఏ విధంగా రక్షణ ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. గర్భిణీ స్త్రీలు ఇక్కడ ఎంత అవస్థతో వస్తారు, ఎంత నమ్మకంతో వస్తారు. పెద్ద హాస్పిటల్ ఇది హైదరాబాద్ లో, జర్జిఖానా అని చెప్పేసి
చెప్పేసి వేరే వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ కే రక్షణ కనిపించినప్పుడు ఇక్కడ పేషెంట్స్ కి ఏ విధంగా రక్షణ ఉంటుందో ఇంకా మీరే అర్థం చేసుకోండి. గవర్నమెంట్ మీద, ఆ వ్యవస్థ మీద ప్రజలకున్న నమ్మకాన్ని పోగొట్టేస్తున్నారు. చనిపోయిన తర్వాత ర్యాలీలు చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలంటే చనిపోయిన శవానికి మీరు ఏం న్యాయం చేస్తారు? బతికున్నప్పుడు పట్టించుకోకుండా. ఆ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గురించి మీరందరూ కూడా కామెంట్ చేయండి. ఈ ప్రియాంకకు తగిన న్యాయం జరగాలి అని చెప్పేసి తను ఒక వాయిస్ రికార్డ్ కూడా వినిపిస్తుంది. ఆమె దగ్గర ఏమేమి ఉన్నాయో విత్ ప్రూఫ్ తో మేము కూడా ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాము. సో వినిపించండి మీ దగ్గర ఏ ఆడియో. పోస్ట్ చేసేసిండి. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకున్నదంతా కాదు, సెక్షన్ కోసం అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోమని చెప్పిరు చాలా మంది. చెప్తే సర్లే రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి నేను గ్రూప్ లో మెసేజ్ చేసిన. అరే ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు భయ్, నువ్వు అన్ని సెక్షన్లు ఒకేసారి వీకేస్తే నాకు ఎట్లా అని చెప్పేసి నేనన్నా సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, నాకు సెక్షన్ ఏదో ఒకటి ఇవ్వండి, నన్ను అట్లా కూర్చోలేనని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసిన. సరే ఆఫీస్ లో కూర్చోమంటున్నారు కదా, ఆఫీస్ లో కూర్చుంటా అని చెప్పిన. అయితే నేను మార్నింగ్ నన్ను పిలుస్తా అన్నాడు. నిన్ను పిలిచిన తర్వాత పిలవలేదు నన్ను. నేను చెప్పినా కదా ఇట్లా, నేను అడిగినా అని చెప్పినా కదా. నాకు అడగగానే तुम क्या ये बोले करते अनुषा को అంటే मैं क्या बोली सर, आप कैसा बोलते फिर मेरे बारे में छुप के होटल को लेके आओ बोल के उसको कैसा बोलते तुम అంటే मैं छोटी बच्ची हूँ क्या, दूध पीने की बच्ची हूँ क्या, उसको अनुषा को ऐसा बोलने के लिए ना అంటే अच्छी बात है, उसको बुला दूं मैं उसको बुला के बात कर तो मैं कल जाओ जाओ అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు 5 గంటల తర్వాత చూస్తున్నాం కదా ఎంత అసభ్యకరంగా మాట్లాడిరని. ఒక హోటల్ కి రమ్మనడం, రూమ్ కి రమ్మనడం, మర్యాదగా వస్తావా రావా అనడం, మర్యాదగా వెళ్ళు అనడం. సో ఆడియో రికార్డ్స్ లో ఇంకా వేరే లేడీ కూడా మాట్లాడుతుంది. ఆ ఆడియో రికార్డ్ కూడా మేము ప్లే చేస్తాము. సో ఖచ్చితంగా ప్రియాంకకు న్యాయం జరగాలని మా ఛానల్ సైడ్ నుండి మేము ఎంత పోరాడాలో అంత పోరాడతాం. అది ఎవరు ఏమన్నా సరే ప్రియాంకకు న్యాయం జరగాల్సిందే. సో ఆమె ఏం కోరుకుంటుందో ఆమె మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు అసలు ఇంకా ఏం న్యాయం కావాలి? మీరు ఇక్కడ జాబ్ చేయగలుగుతా అని అనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ ఏదైనా జరుగుతుంది? ఏం తప్పు లేదు కదండి, నేను ఎందుకు ఇది చేస్తాను, నేను చేస్తాను ఇక్కడే. ఆయననే సస్పెండ్ కావాలి. సో మీ డిమాండ్ అది, ఆయన సస్పెండ్ కావాలి అని. సో తన డిమాండ్ చూసాం కదా, ఆయన సస్పెండ్ అవ్వాలి. ఎందుకంటే ఒక స్త్రీ ఈ విధంగా బయటికి వచ్చిందంటే హరాస్మెంట్ లేని బయటికి రాదండి. చాలా మందికి కూడా జరుగుతుండొచ్చు. కొంతమంది ఫ్యామిలీ పరంగా బయట పెడితే ఏం జరుగుతుందో అనుకుంటారు, లేకపోతే జాబ్ పోతుంది అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే అన్ని వీక్నెసెస్ తెలుసుకుంటాడు పర్సన్ వీక్నెసెస్ తెలుసుకొని దానిపైన ఇది చేయడానికి ట్రై చేస్తాడు, పాయింట్ చేయడానికి. అంటే ఇప్పుడు నేను లేట్ వస్తున్నా, నాకు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది అంటే అవన్నీ ఇప్పుడు ప్రెసెంట్గా ఏం చేస్తున్నారంటే ఈ రోజు నా బయోమెట్రిక్ తీసిరు, నేను మేడం దగ్గర వర్క్ చేస్తున్నాను, మేడం వెళ్ళిపోయినాక వెళ్ళిపోవాలని చెప్పేసి ఇది లాక్ వేస్తారు కాబట్టి నేను ఎక్కడ ఉంటాను, పోతున్నాను. ఇప్పుడు దాన్ని అంటే ఇన్ని అవర్సే వర్క్ చేశారు, ఇన్ని అవర్సే ఉంది బయోమెట్రిక్ అని చెప్పి ఇప్పుడు అది ట్రిగర్ చేస్తున్నారు పాయింట్. అంటే మనము గొంతెత్తి ప్రశ్నించారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా